శ్రీమాత్రే నమః. అక్టోబర్ 14 అమావాస్య మరియు సూర్యగ్రహణం. అమావాస్య మరియు సూర్యగ్రహణం అనేది భారతదేశంలో అసలుందా? లేదా? అలాగే ఈ సూర్యగ్రహణం సమయం ఎప్పుడు? ఈ అమావాస్య మరియు సూర్యగ్రహణం ఈ గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు వారు చూడొచ్చా? ఇలాంటి సమాచారాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే 2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఆల్రెడీ జరిగిపోయింది. ఇది ప్రపంచంలోనే అనేక దేశాల్లో కనిపించింది. కానీ భారతదేశంలో ఈ 2 గ్రహాలు కనిపించలేదు. ఇప్పుడు రెండో సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతుంది. 2023 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అనేది అక్టోబర్ 14వ తారీఖున జరగబోతోంది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం అక్టోబర్ 14 8 గంటల 4 నిమిషాలకు ప్రారంభమై 2 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణానికి కంకణాకృతి అనే పేరు పెట్టారు. కంకణాకృతి గ్రహణం అంటే ఏంటి? జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు మరియు భూమి మధ్య దూరం ఉన్నప్పుడు చంద్రుడు సరిగ్గా సూర్యుని మధ్యలో వస్తాడు. సూర్యగ్రహణం సమయంలో ధ్యానం చేసుకోవాలి. సూర్య భగవానుని పూజించాలి. స్తోత్రం, ఇంట్లో వండిన ఆహార పదార్థాలు, తులసి ఆకులను వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రహణ సమయంలో అన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటాయి అని చెబుతుంటారు. అయితే ఈ అమావాస్య సూర్యగ్రహణం కారణంగా, అంటే మహాలయ అమావాస్య కూడా వచ్చిన కారణంగా, మహాలయ అమావాస్య రోజు చేసుకునేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో, అంటే పితృతర్పణాలు వదలడం, వారికి పితృ కార్యక్రమాలు చేయడం, ఇలాంటివి జరిపించాలి. కాబట్టి వీటికి కూడా ఈ సూర్యగ్రహణం అనేది అడ్డురాదు అని చెప్పుకోవచ్చు. అలాగే పూర్వీకులు తలుచుకుంటూ శ్రాద్ధ కర్మలు అనేవి కూడా ఈ గ్రహణ సమయంలో నిర్వర్తిస్తూ ఉంటారు. ఎలాగా మహాలయ అమావాస్య అనేది ఈరోజు వచ్చింది కాబట్టి ఈ శ్రాద్ధ కర్మలు అనేవి ఖచ్చితంగా నిర్వర్తించాలి. అలాగే ఎవరింట్లో అయినా పిల్లలు లేదా వయసు పైబడిన వారు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే కనుక ఈ సూర్యగ్రహణ కాలంలో వారి కోసం చేసేటటువంటి జపతపాదులన్నీ కూడా మరింత రెట్ల ఫలితం అనేది ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణ సమయంలోనూ కొన్ని దానాలు అనేవి కూడా ఇవ్వచ్చు. గోధుమలు, నువ్వులు, శనగలు, ఉప్పు, బెల్లం, రాగి పాత్రలు లాంటి వాటిని దానం చేయాలి. అలాగే పేదలకు ఆహారం అందించడం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఇకపోతే గర్భంతో ఉన్న మహిళలు ఈ గ్రహణాన్ని చూడొచ్చా లేదా అనే విషయానికి వస్తే, మన భారతదేశంలో ఈసారి వచ్చేటటువంటి గ్రహణం లేదు. కాబట్టి ఇది గర్భిణులకు వర్తించదు అని చెప్పుకోవచ్చు. దీని ప్రభావం గట్టిగా ఉంటుంది. దీనికి సూతకకారులు అసలు చేయకూడదు. ఇకపోతే ఏడాది మొత్తం 4 గ్రహణాల్లో ఇప్పటికీ 2 పూర్తయ్యాయి. మిగిలిన సూర్యగ్రహణం, చంద్రగ్రహణాల్లో ఒకటైన సూర్యగ్రహణం అనేది కొద్ది రోజుల్లోనే సంభవించడం జరగబోతోంది. అలాగే ఆ తర్వాత చంద్రగ్రహణం కూడా సంభవించడం జరుగుతోంది. 2023లో ఇండియాలో కనిపించే ఏకైక గ్రహణం ఈ చంద్రగ్రహణమే. దీని ప్రభావం అయితే గట్టిగానే ఉంటుంది. దీనికి సూతక కాలం కూడా వర్తిస్తుంది. ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కూడా ఈ 2 అక్టోబర్ నెలలోనే రాబోతున్నాయి. అయితే అక్టోబర్ 14వ తేదీన సూర్యగ్రహణం అయితే 28వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతోంది. మరి ఈ అక్టోబర్ 14 మహాలయ అమావాస్యతో కూడినటువంటి సూర్యగ్రహణం అనేది మనకి వర్తించకపోయినప్పటికీ కూడా సూర్యగ్రహణ నియమాలన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.